మాస్టర్ సి.వి.వి. నమస్కారం. నేను 10 రోజుల క్రితం ఆఫీసులో ఉండగా నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే నేను లేచి నిలబడి మాట్లాడుతున్నాను. అక్కడ ఉన్న వాళ్ళకి నేను ఒక అధికారిని. ఫోన్ రాగానే నేను లేచి నిలబడి మాట్లాడుతుంటే వాళ్లకు ఈడేమిటి ఫోన్ వస్తే లేచి నిలబడి మాట్లాడుతున్నాడు. సుజాతమ్మ గారు నాకు ఫోన్ చేశారు, నువ్వు వచ్చి 4 మాటలు మాట్లాడు ఇక్కడ అని. మా ఆఫీసులోనే ఈ సంప్రదాయంతో బాగా సంబంధం లేదు కానీ ఎరిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు మా సర్వేరు. నాయన నువ్వు కూడా నమస్కారం పెట్టుకో వారికి అని ఆ అబ్బాయికి కూడా ఇచ్చి సుజాతమ్మ గారితో నేను మాట్లాడించాను. వారి ఆనతి మేరకు, వారి ఆశీస్సుల ప్రకారంగా నా ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పటికి నాకు 56వ సంవత్సరం నడుస్తుంది. ఇవాళ ఉదయం నుంచి కూడాను నా మనస్సు ఒక 29 సంవత్సరముల వెనక్కు వెళ్ళి నడుస్తుంది. 1991వ సంవత్సరంలో మా తాతగారితో కలిసి నేను వచ్చాను హైదరాబాద్. ప్రభాకర్ శాస్త్రి గారి జన్మదినం కాచిగూడలో జరిగింది. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ నేను ఎప్పుడు ప్రభాకర్ శాస్త్రి గారి జన్మదినం అంటూ ప్రత్యేకంగా పాల్గొన్న కార్యక్రమం లేదు. ఆ రోజు శాస్త్రి గారి పిల్లలందరూ ప్రార్థనకు వచ్చారు. మా తాతగారు ఎంతో ఆనందపడ్డారు. అట్లాగే మరల ఈవేళ శాస్త్రి గారి పిల్లలు, నాకు అత్యంతము పూజనీయులైనటువంటి శాస్త్రిరావు గారి అమ్మాయి, ఇక మా సావిత్రి, ఇంతమంది ఉన్నారు. ఇది ఒకళ్ళు చెప్పటం కాకుండా మన నలుగురం చెప్పుకోవటంగా ఉంటుంది. నాకు మా వాడు ఏదో చెప్పాడు మాట్లాడటం అని నాకు అట్లాగా తెలీదు. నాకు ఏ విషయం గుర్తుకొస్తే ఆ విషయం చెప్తాను. ఇందాక నుంచి యోగానంద్ గారు ప్రార్థన కూడా 20 నిమిషాలు కానీ ఆపేస్తున్నాడు. నన్ను అట్లాగే ఎప్పుడు ఆపాలనుకుంటే అప్పుడు ఆపండి. లేకపోతే మీకు రేపు మధ్యాహ్నం దాకా కూడా వాళ్ళు అక్కడే కూర్చొని భోజనం పెట్టుకుంటే మీకు అక్కడ రేపు మధ్యాహ్నం దాకా కూడా నేను మా తాతగారి గురించి, ఎందుకంటే శ్వాస ఆయన, మా తాతగారంటే మాకు శ్వాస. మందహాసస్వచ్ఛరుచిధ్వస్త అజ్ఞానతమః ప్రభం దివ్యకారుణ్య విభవం కృష్ణం వందే జగద్గురుం. వాడు కోటీశ్వరుడురా, వాడు 100 కోట్ల ఈశ్వరుడురా అంటారు. కానీ ఎవడికైతే కరుణయే వైభవంగా ఉంటుందో, వాడి యొక్క కరుణను మనం వైభవంగా అనుక్షణము అనుభవిస్తూ ఉన్నామో అది మా మాస్టర్ గారంటే. వారి దయ వల్ల నేను బతుకుతున్నాను. ఆ దయామూర్తికి నమస్కరిస్తున్నాను, కృష్ణాచార్య వారి పాదాలకు. మొన్న మధ్యాహ్నం మా అబ్బాయికి బాగా జ్వరంగా ఉంటే వారికి ఫోన్ చేశాను, మొన్న రాత్రి పూట. ఆ తర్వాత మా మాస్టర్ గారు అబ్బాయి ఏదో పనులు చెప్పారు. మందు పొట్లం కట్టిద్దామంటుంటే నా కళ్ళెమ్మడి నీళ్ళు వస్తున్నాయి. ఏమిట్రా అంటే మాస్టర్ గారు గుర్తొచ్చారు. ఆయన చెప్పిన వాక్యం గుర్తొచ్చింది. భౌతికంగా ఆయన చెప్పి ఇప్పటికీ సుమారుగా ఒక 40 ఏళ్ళు కావచ్చింది. ఇంకా 400 ఏళ్ళైనా అది అట్లాగే కొనసాగుతుంది. ఆ కరుణ యొక్క వైభవం ఇక్కడ ఎందుకు ఎవరు పిలిస్తే వచ్చారు, వాళ్ళు ఎవడి పనులు వాడికి ఉన్నాయి. కానీ మా తాతగారు చెప్తారు, నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. ఆయన ఎప్పుడు కూడా చాలా తమాషా, టక్కరి నెంబర్ 1
తను ఇది చెప్పానని ఏనాడు అన్నాడు. వాడిలో మనం దూరి మనం చెబుతూ ఉంటే నాకు ఇట్లా అనిపించింది అని చెబుతుంటాడు వాడు. తమాషా బాబు గారు అంటాడు. కృష్ణమాచార్యుల వారి గురించి నేను మన రాత్రి 3 రోజుల క్రితం మాశాస్త్రి గారి పుస్తకం చదివాను. ఎక్కడో మాస్టర్ గారితో నడుస్తున్నట్టుగా ఉంది కృష్ణ. భౌతికంగా నేను ప్రభాకర్ శాస్త్రి గారిని చూడకపోయినా ఆ లోటు నాకు ఏనాడు లేదు, రాదు కూడా. భౌతికంగా నేను మా తాతగారితో తిరిగాను, మా మాస్టర్ గారితో ఉన్నాను. నాకేం పెద్దగా పేరు మార్పే తప్ప పుస్తకంలో నేను కూడా మా తాతగారు రాసినటువంటి ఆ సంఘటనలన్నింటిలో కూడాను నేను ప్రత్యక్షర సాక్షిగానే అనిపించింది నాకు. అంటే పేర్లే మార్పు, విషయం ఎక్కడ మార్పు ఉండదు. మా తాతగారు శాస్త్రి గారి గురించి ఒక వాక్యం రాశారు. చలిచీమను బాధించిన అంటే ఎగిరిపోతుంది అది. అటువంటిది చలిచీమను బాధించిన కలవరపడి జాలినంది. ప్రతివాడికి ఉంటుంది జాలి, పనికిమాలిన లక్షణం. జాలిపడి ఉపయోగం. తగ రక్షింపన్, ఆ రక్షించటం కోసంగా ఉండేటువంటి తపన ఏదైతే ఉంటుందో అది ఎవరి ఎడలా? చలిచీమ కోసమైనా కూడాను నేను కూడా తపన పడతాను. ఇప్పుడు ఏం చెప్పాను, మా అబ్బాయి కొట్టుకోవాలి కాబట్టి సుజాతమ్మ గారికి ఫోన్ చేసి ప్రార్థన చెయ్యమ్మా. అందరి విషయం చూస్తున్నానా? కానీ మా తాతగారు, మా మాస్టర్ గారు, శాస్త్రి గారు అట్లా కాదు. చలిచీమను బాధించిన కలవరపడి జాలినంది తగ రక్షింపన్. ఆ కలవరము జాలి ఎట్టా ఉండదు తెలుసా? విలవిలలాడెడి వారలు కులపతులకు శాస్త్రి గారు గురువులు మాకు. మా తాతగారు సంఘటన జరిగింది ఈ మధ్య, నాకు ఇంటికి తరచు ఆ వాక్యం బాగా గుర్తొస్తుంది. ఒక అబ్బాయితో ఉంటూ బాలేక తీవ్ర వేదంతో వచ్చాడు. ఎవడైనా ఎందుకు వస్తాడు పెద్దవాళ్ళ దగ్గరికి? మా రాంకోటి రెడ్డి రాత్రి ఫోన్ చేసి ఆ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడకి గుడ్డు పెట్టి రాన్నాడు. ఓడితో పోయిన గుడ్డు పెట్టించుకోవడానికి వస్తున్నాను, బాబు పెట్టడానికి రావట్లేదు. ఆ ప్రార్థన అయిన తర్వాత వాళ్ళ బాధలో ఉన్నవాడు తేరుకున్నాడు. తేరుకోవచ్చు వస్తాడు. తాతగారి దగ్గరికి వచ్చినవాడు ఏమవుతుంది? హాయిగానే ఉంటాడు. టేక్ ఇట్ గ్రాంటెడ్, రాసుకో. ఈయన కళ్ళెంబడి ధారాపాతంగా అట్ట నీళ్లు కారిపోతుంది. పసిపిల్లవాడిలాగా. ఆ తర్వాత ఎప్పటికో వారి కంఠం వెంబడి మాట వచ్చింది. గురువుగారి దర్శనం అయింది బాబు అన్నారు. ఏమన్నారు? ఆయన అన్నారట, ఆయనతో ఈయనన్నట్టు వాడిని కాపాడండి అని. ఇది వేరే పనే పాడాలి. ఏ పని ఉంది? వాడిని కాపాడండి అన్నట్ట. ఆయన అన్నట్ట, నువ్వు చెప్పింది చేయటానికే కదరా నేనుంది అన్నట్ట. ఏంటి? నువ్వు చెప్పింది చేయడానికే కదరా అంటే ఏమిటి ఈ విషయం? గురువుగారి యొక్క ఉద్యోగం ఏమిటట? శిష్యుడు ఏది చెబితే అది చేయటం. అట్టి శిష్యుడు కావటం అనేటువంటిది ఎన్ని జన్మల తపఫలం కాదు. శాస్త్రి గారే చెప్పారట, కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం కలిసి పనిచేస్తున్నాం, కొన్ని వందల సంవత్సరాలు కలిసి పనిచేస్తాం. అందువల్ల మా తాతగారు ఏం చెప్పేవారంటే, కొంతమందిని చూడగా ఆయన తమాషాగా ఓల్డ్ క్లబ్ మెంబర్ అనేవారు. అందువల్ల ఎంతమంది ఇక్కడికి వచ్చారు, 5 3 4 10 మంది అంటే ఆయన ఎంతమందిని పిలిస్తే అంతమంది వస్తారు. యోగ ప్రభా సమారాధ్య జనతా ప్రియ జనార్దనం వందేహం రామకోటీశ దేశికం. వందేహం రామకోటీశ దేశికం ప్రేమరూపిణం. ఎవడో తమాషా వాడు రాస్తుంటాడు ఇట్లాంటివన్నీ కూడా. అంటే నేను చదువుకున్నవాడు కాదు. నాకు బాగా ఉన్న అదృష్టం ఏంటంటే, నాకు పొద్దుట ఎవరు కూడా ఆయన సత్యనారాయణ గారు ఫోన్ చేస్తే నాకు చాలా విషయాలు తెలియదు సార్, నేను చాలా అదృష్టం అవుతుందని చెప్పాను.
పేరు కాదు దేశికుడు అంటే ఆయన పేరట ఎవరు రామకోటయ్య అని. అంటే అసలుకేం పేరు లేదు ఆయన. ఇది ఈ తెల్ల చొక్కా వేసుకున్నాడు, తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు, బోడిగుండుతో రూపం ఉంది. ఆయనకు రూపమే లేదట, ప్రేమయే రూపం అట. అట్టి తాతగారి కరుణ అందరిపై వర్షిల్లు గాక. మంత్రజాలం అనేటువంటి గ్రంథంలో మా మాస్టర్ గారు ఒక వాక్యం రాశారు. తెలిసిన విషయమనే మరల తెలియ చెప్పవలెను కదా అని. తెలిసిన విషయమునే మరల చెప్పవలెను కాదా కాదు, తెలియ చెప్పవలెను కదా. ఉదయం ఇక్కడ కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ వారు ఒక వాక్యం అన్నారు, నాలో కలవని ఎరుగక. నాలో కలవని ఎరుగక. ఇది ఎవరికి వాడానండి? నాలో కలవని ఎరుగక అంటే శాస్త్రి గారు అంటున్నారా? శాస్త్రి గారు మనందరితో అనిపిస్తున్నారా? శాస్త్రి గారికి ఏం అవసరం అంటే అనుకోవాల్సిన అవసరం. పెద్దవాళ్ళు చేసేటువంటి తమాషా ఏమిటంటే, ఎంత ప్రేమ అంటే ఆ తప్పు వాళ్ళ మీద వేసుకుంటారు. యోగానంద్ మంచివాడు, గుజ్జునన్ను చాలా మంచివాడు అన్నాడు. యోగానంద్ నంబర్ 1 యూస్లెస్ ఫెలో అన్నాను అనుకో కాసేపు. మళ్ళీ నా మొహం చూస్తాడా, ఇదే సార్ యూస్లెస్ ఫెలో ఉన్నారా అంటాడు ఒక పదానికే. ఈ పితలాటకాలు ఉంటాయని పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఆ తప్పు వాళ్ళ భుజాన్ని వేసుకుని నేనే చేశాను ఈ తప్పు అంటారు. అందువల్ల నాలో కలవని ఎరుగక. ఎవడికి? మనకు. ఆ తర్వాత వాక్యం తమాషాగా ఉంటుంది, నానా బాధల పడి తిని. రెండో వాక్యం పైన పెట్టండి. నానా బాధల పడటానికి కారణం ఏంటి? నాలో కలవని ఎరుగక. ఈ నాలో కలవని చాలా తమాషా. మీరు పేర్లు మార్పు. ఇంకో వాక్యం చెబుతా వినండి. ఆచార్య ఏం చెప్పారు? నాలోన కలవెల్గు నా పరిసరముల వారి రూపమున కన్పట్టుగాక. ఏమిటండి ఇది? ఇదే ఇంగ్లీష్ ప్రార్థనలో వారు ఒక వాక్యం చెప్తాడు, మే వి స్పీక్ ది సైలెన్స్ విదౌట్ బ్రేకింగ్ ఇట్. ప్రపంచ సాహిత్యంలో ఇదే గనక సాహితీ రూపమైనటువంటి వాక్యమే గనక అనుకుంటే దీన్ని మించిన వాక్యం సృష్టిలో లేదు. నేను చెప్తున్నాను. ఇందాక వాళ్ళు ఏం చెప్పారు? ప్రార్థన అంటే మౌనము. మే వి స్పీక్ ది సైలెన్స్. అందువల్ల ఈ చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావురా అని నన్ను ఎవడన్నా తెలియగలడు అసలు ప్రశ్న వేయాలి. సైలెన్స్ అని చెబుతూ నువ్వు ఎందుకు రా మరి గోళగోళ చేస్తున్నావు అంటే, మా తాతగారు ఒకరోజు ఒక ఆశ్రమానికి వెళ్ళారు, ఒక పీఠాధిపతి. ఆ స్వాముల వారికి ఆ రోజు మౌనం. ఆ స్వాముల ఆ రోజు మౌనం. ఆ శిష్యులందరూ ఏం చెప్పారు? ఇవాళ గురువు గారు మౌనం, మాట్లాడరు అన్నారు. గురువుగారికి మౌనం మాట్లాడరు అనేపాటికి సరే చూసి వెళ్తావులే అన్నారు. తాతగారు అక్కడ దాకా వెళ్ళేసరికి ఆ గురువు గారు వచ్చేసి తాతగారి సాష్టాంగం పడి తాతగారితో మాట్లాడటం మొదలుపెట్టారు. వాళ్ళ శిష్యులకు అర్థం కాలేదు, ఇదేమిటంటే మనం అంటే మౌనం ఉంటాడు, ఆయన వస్తే మాట్లాడతాడు ఏమిరా. ఆ కుటయ్య గారితో మాట్లాడటమే మౌనం అన్నాడు. డెఫినిషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల మహనీయులైనటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం మౌనము. మా యోగానంద పొరపాటు చేశాడు. ఇప్పుడు ఈ మధ్య మా మాస్టర్ గారి గురించి నేను చిన్నప్పుడు విన్నది ఇది. ఆయన పగలెత్తుకు ఎప్పుడు పడుకోరు పాపం. బాగా శ్రమ 20 గంటలు 22 గంటలు పనిచేసేవారు. ఒకరోజు 10 నిమిషాలు అట్ట కుర్చీలో కూర్చొని కునుకుబాటు పడ్డారు. ఆ తర్వాత ఒక పెద్ద సభలో ఆయనని తీసుకెళ్ళి ఏదో ఆ ప్రసంగం చేయించడం కోసం గాను నిర్వాహకులు వచ్చారు. ఒక 5 ఏళ్ల పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి, మాస్టర్ ఇదేంటి అటు నిద్రపోయినారు, భలే గురువు పెట్టారు. ఏమన్నది? మీరేంటి బాగా గురువు పెట్టి నిద్రపోయినారు.
అవును, గురువు పెట్టేవాడే గురువు అన్నాడు ఆయన. గురువు పెట్టేవాడే గురువు అని చెప్పి అందువల్ల నిద్ర డిస్టర్బ్ చేయమాకండి. ఇక్కడ శాస్త్రి గారికి 2 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి ప్రతివాడికి కూడా. కానీ వారికి ఉచ్ఛ్వాసమే ఏమిటి? ఇదిగో మహాత్ముడు, అదిగో సివి గారు. పేర్లు 2, విషయం ఒకటే. ఆ మహాత్ముని యొక్క మార్గము లేదు, మహాత్ముని యొక్క శరీరము, ప్రభాకర శాస్త్రి గారి యొక్క శరీరము వేరుగా కనపడ్డాయి, కానీ పురాణము ఒక్కటిగానే నడిచింది. మహాత్ముడు శరీరం వదిలేసినప్పుడు వారు అన్నటువంటి మాట, అస్మదాదులకు జీవితేచ్ఛ నశించింది అన్నారు. భగవంతుడైనటువంటి రాముని గురించి రామాయణంలో చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అని ఉన్నది. ప్రభాకర్ శాస్త్రి గారు ఏం చెప్పారు? చరితం గంధిదేవస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. అంటే ఆయన యొక్క ఎంతటి తాదాత్మ్య స్థితితో చూడండి. ఆయన మీకు ఉపనిషత్తు వాక్యాలు ఎప్పుడో ఎక్కడి నుంచో వినపడవు, ఈ మన మధ్య తిరుగుతున్నటువంటి ధర్మమూర్తి అయినటువంటి మహాత్ముడు చెప్పిన వాక్యం చూడండి అన్నారు. ఏమిటది? మహాత్ముడిని ఎవరో ప్రశ్న వేశారట, ఏం నేర్చుకున్నావు నీ జీవితంలో? ఏమిటి నీ ప్రయత్నం, ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చింది, ఏం నేర్చుకున్నావు అంటే, సార్ నేను ఎల్కేజీలో ఉండగా దైవమే సత్యము అని ప్రారంభం చేశాను సార్ అన్నట్టు. ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినాయి కదా, ఏం నేర్చుకున్నావు అంటే, సత్యమే దైవం అని తెలుసు. అంటే ఆ పదాన్ని తిరగేసి వేయటానికట 80 సంవత్సరాలు పట్టింది. అంటే నీ మార్గం ఏమిటి? ఆ సత్యం అనే దైవాన్ని నేను చేరటానికి నాకు ఉన్నటువంటి ఒకానొక మార్గం అహింస అంటాడు. సత్యం అనే దైవాన్ని నేను చేరటానికి నాకున్న మార్గం అహింస. అంటే డయ్యర్ వారే వ్యాఖ్య చెప్పారట. డయ్యర్ నన్ను కాల్చడానికి ఏకమనస్కతతో ఏకాగ్రతతో వస్తూ నన్ను నా వైపే గురి చూసి వస్తూ ఉంటే, వాడి లక్ష్యం నేనై ఉన్నప్పుడు ఆ దోవలో అతను గమనించుకోకుండా ఒక పాము ఉండి ఆ పాము కనుక అతన్ని కాటేస్తే, విజయసారథి అయితే ఏమంటాడు? ఊరికే పోతుందే పాపం, అందున నా బొడ్డుగాడు చూడొస్తే అంటాడు. మహాత్ముడు అన్నట్ట, నా నోటితో అతని పాదంలో ఆ పాము కాటు వల్ల చేరినటువంటి విషాన్ని నేను పీలుస్తాను, డయ్యర్ని రక్షిస్తాను. అంతేకాదు పామును కూడా వదిలేస్తాను. మనందరం అదే బ్యాచ్. తాతగారి దగ్గర చేరిన వాళ్ళందరం ఏమి లవకుశులు లాంటి వాళ్ళమా? నేను ఆయన సన్నిధిలోనే ఎన్నో తప్పులు చేశాను. ఇన్స్పైట్ ఆఫ్ ఇట్, నా తప్పులతో సహా ఆయన నన్ను ప్రేమించారు. మా మాస్టర్ గారు చెప్పేవాడు, మా తాతగారి దగ్గరికి తమాషాగా వస్తుండేవాడు. మా ఆయన ఈ మధ్య ఎందుకు నన్ను బాగా కోపగించుకుంటున్నారు, సరిగ్గా చూడటం లేదు, ఆ పని చేస్తున్నారు, ఏదో చెప్పేవాడు. మా తాతగారు ఏం చెప్పేవారంటే, అదివరకటి కన్నా ఎక్కువగా ప్రేమించని చెప్పేవారు. అదివరకటి కన్నా ఎక్కువగా ప్రేమించు భర్తని చెప్పేవారు. అంటే వాళ్లకు తెలిసినటువంటిది కాదు, అందరికీ తెలియవలసినటువంటి ఒకే ఒక మంత్రం, అందరినీ ప్రేమించటం అనేటువంటి దాన్ని వారు జీవశ్వాసగా నడిపారు. మా తాతగారు కానీ, శాస్త్రి గారు కానీ, మాస్టర్ గారు కానీ, ఎవరైనా సరే. ఆయన మహాత్ముడి గురించి ఒక వాక్యం చెప్పారు, పూర్ణ పురుషుడు అని. ఈ శబ్దాలే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మాస్టర్ గారు ఆరాధన జరిగినా ఆ 1వ వాడు గంట కొడతాడు. ఆ 1వ వాడు గంట కొట్టి వాడు ఏదో 2 వాక్యాలు మాట్లాడతాడు. ఆ 2వ వాక్యాలు మాట్లాడిన వాడి యొక్క కొనసాగింపు తర్వాత 2వ వాడు మాట్లాడుతుంటాడు. వాడు కొనసాగింపు 3వ వాడు ఇది గమనించుకోగలిగితే మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ మహాత్ముని ఆయన పూర్ణ పురుషుడని పిలిచేవారు. అంతేకాదు మాస్టర్ గారి యోగం పేరు కూడా సత్యయోగమే.
ప్రభాకర్ శాస్త్రి గారు కాసేపట్లో రిలీజ్ కాబోతున్నటువంటి పుస్తకం ప్రజ్ఞా ప్రభాకర్. మిత్రగోష్ఠిలో విన్నవించుకోవటానికి చేసినటువంటి ఒకనొక ప్రయత్నం అని చెప్పాను. ప్రజ్ఞా ప్రభాకరంలో సత్యజ్ఞానానంద రూపకమగు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవాలి. ఆ గ్రంథంలో తొలి వాక్యమేమి, తొలి శబ్దమేమి చూసుకోండి. టెక్స్ట్ బుక్. మిత్రగోష్ఠిలో విన్నవించుకొనుటకు చేయు ప్రయత్నము అని చెప్పారు. అంతేకాదు రెండవ పదం ఉంది దాంట్లో. అదేంటో నాకు అది ఎక్కువగా ఉంది. ఒక్క క్షణం నాయన. ఖచ్చితంగా సత్యజ్ఞానానందాత్మకమగు తొలి శబ్దం ఏమిటి గ్రంథంలో? ప్రజ్ఞా ప్రభాకరంలో సత్యం. ఆయన ఈ శబ్దం కాగానే తర్వాత ఒక శబ్దం ఉంది. ఏమిటది? ప్రతికూల గతితో నడుచుచున్న నాకటే. ఏం చెప్పాడు ఆయన? సత్యజ్ఞానానందాత్మకమగు దానికి ప్రతికూల గతిలో జీవనం గడుపుతున్నట ప్రభాకర్ శాస్త్రి గారు. ఇక ఏబిసిడి మన అందరం ఎక్కడ ఉంటాం? జడ్డు తర్వాత అక్షరాలు లేవు కాబట్టి బతికిపోయింది. ఉంటే ఇక మన గతి ఏందో చూసుకో. ఎందుకు చెప్పాడు ఈయన? మన కోసమే చెబుతాడు. ఇప్పుడు మనం చెడ్డవాళ్ళని మనల్ని మనం అనుకుంటే పర్లేదు, కానీ మనం చెడ్డవాళ్ళు పక్కోటి ఒప్పుకుంటామా? ఇదే టక్కరితనం. పెద్దవాళ్ళతోటి ఆ పొరపాటు వాళ్ళని ఎత్తి నేర్చుకొని మాట్లాడుతుంటారు. ప్రతికూల గతిలో ఆయన తన జీవనాన్ని నడిపాడు అని చెప్తాడు. సత్యము యాక్సెప్ట్ చేద్దాం కాసేపు. ఆయన చిన్నతనంలో జరుగుతున్నటువంటి సంఘటనలు రాసుకున్నారు. ఏమని? చిన్న చిన్న అంశాలు ఉంటాయి, జారిపోతుంటాయి విషయాలు జారిపోతుంటాయి. జారిపోకుండా అంటే మన జీవితమే జారుడు బండలాంటి జీవితంలో జారకుండా పడిపోవటం కోసంగా పట్టుకోవాల్సినటువంటి పుస్తకంలో చిన్న చిన్న పదాలు ఉంటాయి, జారిపోతూ ఉంటాం. మా మాస్టారు ఎప్పుడూ అట్లాగా చెప్పరు. ఒకానొక సందర్భంలో అప్రయత్నంగా ఒక మాట దొర్లిచ్చేవారు. 14 మందిని దిగొచ్చాం అన్నారు ఒకరోజు ఆయన. ఎందుకో ఎంతమంది అది గమనిస్తారు? వచ్చాం వేరు, దిగొచ్చాం వేరు. భగవద్ రామానుజుల సన్నిధి గురించి మాట్లాడుతూ మనం అక్కడ ఉన్నాంగా బాబు గారు అంటాడు మా తాతగారు. ఆ క్యాజువల్గా దొరికిపోతాయి ఆ పదాలు. ఈయన 60వ సంవత్సరం, అంతకుముందు ఏం చెప్పారు? నన్ను వర్ణన చేయగా వలవదన్నా కన్నయందాక మీదన్ నీ వర్ణనము ఎందుకు ఇందులకు కొందాకం ప్రతీక్షించు మంచు. ఇందాక ప్రార్థన చెప్పాడు, అంతర్ముఖ సమారాజ్యం. అంటే అదేగా లోపల చుట్టం ఈక్ష అంటే. యుష్మదాజ్ఞకు ఎదుర్చూపై గృహద్వారమందున్నాడన్ కనరాగదే. అంతవరకు మర్యాదగానే ఉంటుంది. కనుట కరుహున్నన్ను సేయంగదే అంటే మనకు అర్హత మాస్టర్ గారు ఇవ్వాలి. మీరు చూడండి, ఆ దివ్య దర్శనం అనేటువంటి చాప్టర్లో కూడా మీకు ఆ విశ్వాసమును పాదుకొల్పవలసిన వాడిని కూడా నేనే. ఆయన అన్నట్ట, ఇవాటి నుంచి ప్రజ్ఞా ప్రభాకరుడవైనావు అన్నట్టు. అంటే ఏమిటి? ఈ వాక్యం ఇట్లా గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు మా ఇంట్లో మా చెల్లెలికి అనారోగ్యంగా ఉంటే నేను వెళ్ళి దేవాలయంలో కూర్చొని దేవుడికి నమస్కారం పెట్టుకున్నాను.
పడుకున్నాను. కాసేపు ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయి తగ్గింది. అప్పటి వరకు ఆమె చనిపోతుందనుకొని భావించారు. ఒక 3 వాక్యాల్లో ఉంటుంది ఈ కథ. 3 వాక్యాలు. ఆ తర్వాత జీవితం ఏంటిది? పో అంటే పోయినాయట వ్యాధులు. ఆయనట ప్రజ్ఞాప్రభాకర్ అన్నట 1000 పుటలు తన యొక్క అనుభవం, మరి 1000 పుటలు అది గనక భూమి మీదకి వచ్చిందనుకో ఎట్లా ఉండేది ఈవేళ వైద్యం యొక్క పరిస్థితి. మా తాతగారిని గురించి ఆవగింజలో 60 వంతు నేను రాసింది సమ్మోహనం అనే పుస్తకంలో రాసుకునేంత ఆవగింజలో 60 వంతు. మీరు భలేదు, బాగుందండి ఈ పుస్తకం. ఏది నీ పొంద బాగుంది, పంచదార తీయగా ఉంది. చెప్పు, తీయగా అంటే ఏమిటి? 100 మార్కుల ప్రశ్న. ఎవడు చెబుతాడా? ఆ కాస్త నోట్లో వేస్తే తెలుస్తుంది. శాస్త్రి గారి సన్నిధిని నిజంగా జరిగినవి చెప్పగలగాలి అంటే కొంతమంది అది తప్పని భావించిన వాళ్ళు. మాస్టర్ గారి గురించి చెప్పండి నేను ఎవరిని అడిగితే అమ్మో అంత పనే, మనకంత శక్తి ఉంది అని. అందువల్ల మహనీయుడు అదే వివేకానంద స్వామి వారిని చెప్పారు, ఒక వివేకానందుడు ఏమి వచ్చినో తెలియవలనన్న వేరొక వివేకానందుడు జన్మించి ఉండవాలి. కాబట్టి ఆయనే చెప్పుకున్నాడు ఇక్కడ, పసితనంలో వాళ్ళ చెల్లెలికి అనారోగ్యం కలిగితే దేవాలయంకి వెళ్ళి నేను దండం పెట్టుకున్నాను. అదే ఊళ్ళో ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో అర్చనా విశేషం జరుగుతుంటే కొంతమంది భోజనం చేస్తూ ఉంటే ఒక బీదవాడు ఒక సాధువు వచ్చి భోజనం కోసం అడిగితే బ్రాహ్మణ సంతర్పణ జరుగుతున్నదని అతన్ని పంపిస్తే అతను సూర్యుడి వైపు తిరిగి దండం పెట్టి వెళ్ళిపోయినాడు, ఆహారం లేకుండా. నెల్లూరు వెళ్తే కొంత వయసు వచ్చిన తర్వాత, నెల్లూరులో నిన్న ఒక మిత్రుడి ఇంట్లో నేను బస చేస్తే ఆ బస చేసినటువంటి చోటుకి ఎవరో బాధపడుతున్నటువంటి మూలుగు వినపడింది. తీరా వెళ్ళి చూస్తే ఆ ఒక్కతే ఆడ మనిషి నిలబడి ఉంది. లోపల ఆమె యొక్క భర్త తీవ్రమైనటువంటి జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు. నాకు దప్పికేసి నేను ఇంట్లో వాళ్ళు ఎవరు నాకు మంచినీళ్ళు పెట్టకపోతే వాళ్ళైనా ఇస్తారు, నేను బయటకు వస్తే ఇది స్థితి. నీ లోపలికి వెళ్ళి నిలబడి చూసి బయటకు వచ్చాము. తెల్లవారుజామునే అతను కలవరిస్తున్నాడు. ఆ తెల్ల చొక్కా తెల్ల పంచ ఉత్తరం ఇచ్చినటువంటి మందు చాలా బాగా పనిచేసింది నాకు అంటుంటే ఈ భార్య వీడికి ఏమైనా సంధి కూడా పుట్టిందా అనుకుంటున్నది. నువ్వు వచ్చి చూడు నాయన. మళ్ళా మాస్టర్ గారు వెళితే నువ్వే వచ్చి నాకు మంది ఇచ్చావు. ఓహో, అనుకంపము ఏమిటి? ఆ అనుకంపము యొక్క ప్రభావం ఇట్లాగా ఉంటుందా అని నాకు తెలిసింది. అంటే ఆయన వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనలో ఉన్నాడు అనేది సత్యమా? ఉండొద్దురా అనేది పాఠమా? సూర్యుడి వైపు తిరిగి ఎందుకు దండం పెట్టాట? ఆయనే ప్రభాకరుడు కాబట్టి. ఎవరికన్నా తెలియకపోతే ఏం చెబుతాడు? తూర్పు తిరిగి దండం పెట్టంటాడు. ఎందుకు? వాడుక ఎగతాళి కాదది. అటు సూర్యుడు జ్ఞానమూర్తి ఉన్నాడు కాబట్టి. ఈవేళ తెలుగు గురించి నేను మొన్న రాత్రి చదివే ప్రభాకర్ శాస్త్రి గారు రాసిన మాట. ఆ మధ్య వేద విశ్వవిద్యాలయంకి వెళ్ళి ఒక పరిశోధన గురించి నేను ఒక చిన్న ప్రయత్నంగా వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళాను. ఇట్లా మీరు ఏ అంశమైనా తీసుకోండి, మానవ జీవితంలో మానవుడు 2 కాళ్ళు కలిగి ఉండి 2 కాళ్ళు కలిగిన వాడుగా జీవించాలంటే, 2 కాళ్ళు కలిగి ఉండి కాదు, కలిగిన వాడుగా జీవించాలంటే ప్రభాకర్ శాస్త్రి గారు తప్ప దిక్కు లేదు. ప్రార్థనకు నువ్వు వస్తున్నావా? మీ ఆవిడ ఇంటి దగ్గర పనిచేసుకుంటా, నువ్వు మా ఆయన నన్ను రానియండి, అయితే ఇంటి దగ్గర కూర్చొని దండం పెట్టుకో. అయితే రాకపోతే ఏం చేస్తావు? ఇంటి దగ్గర కూర్చొని దండం పెట్టుకో. ఇక్కడికి పరిగెత్తుకొని రావాల్సిన అవసరం లేదు.
అక్కడ కూర్చున్నా కూడాను ఇదే నీకు మేలు కలుగుతుంది. అక్కడ కూర్చున్నా కూడా నువ్వు నీ పిల్లలు, నీ భర్త లేదు భార్య భర్త పిల్లలు కలిసి దండం పెట్టుకోండి. ఈ ఒక్క మాట పాటించింది అనుకోండి ఇవాటి సమాజం. ఫ్యామిలీ కోర్టులు ఉంటాయా? పిచ్చిముడవాడు చదువు ఫ్యామిలీ కోర్టు పోయేవాడు. మా మాస్టర్ గారు తమాషాగా చెప్పేవాడు, వాడింటి పెళ్ళం మాటింటాడు అంటాడు. అవునరా, వాడి పెళ్ళం మాట వాడింటే తప్పేమిట్రా అని. ఏంటి వాడి పెళ్ళం మాట వాడింటే తప్పేమిట్రా? అట్టకి ఎవడో కొంతమంది వచ్చి అడిగేవాళ్ళు మా మాస్టర్ గారు, పిల్లలు మాటింటలేదు సార్, చెడిపోతున్నారు సార్. నీ పిల్లలు కాబట్టి చెడిపోయినారా?